హలో గైస్, వెల్కమ్ టు టెక్ సెకండ్ టాపిక్. గుర్తుకొచ్చిందా ఏమన్నాను ఇప్పుడు? హలో గాయస్ అది అనకూడదు బ్రదర్. చెప్పండి, అలా అనకూడదు. ఎవరెవరు ఓకే వెల్కమ్ అన్నారు, అది రాంగ్. లేదు బ్రో అన్నారు, వాళ్ళు మాత్రమే యూట్యూబర్స్ మైండ్లో పెట్టుకున్నారు, గుర్తున్నారు. మీరు చాలా చాలా ధైర్యవంతులు, మీకు పట్టుదల ఉందని తెలుసు కదా, మాకు కూడా తెలుస్తుంది. ఇప్పుడు మీకు కూడా పట్టుదల ఉందని చెప్తున్నాను చూడండి. ఇక మనం సెకండ్ టాపిక్ వచ్చాము కదా. సెకండ్ టాపిక్ వచ్చేసి ఒక పోస్ట్ ఎలా పెట్టాలి, ఏ విధంగా పెట్టాలి, ఏ కాన్సెప్ట్ మీద పెట్టాలి. ఇప్పుడు మీరు సపోజ్ ఒక లైవ్కి వెళ్తున్నారు అనుకోండి, ఈరోజు లేకుంటే రేపు మర్నాడు, లేకుంటే ఈరోజు ఈవినింగ్ 1 hour తర్వాత అలా లైవ్ పెడుతున్నారు కదా, దాని గురించి ఒక పోస్ట్ అయితే పెట్టాలా. ఓకేనా? ఇప్పుడు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని లోపల చూసి ఏమేమి ఉందో చేయగలుగుతాను. దానికోసం మీకు ఒక పోస్ట్ అయితే నేను పెడతాను, తెలుస్తుంది కదా. నేను దీన్ని ఇలా లైవ్లో చూపిస్తాను, లేకుంటే దీన్ని ఎలా ఉండాలో ఒక వీడియో పెడుతున్నాను అని దాంట్లో పోస్ట్ చేయాలా. మీరు మామూలుగా మీరు ఇక్కడ మీకు ఇప్పుడు నాకు ఇప్పుడు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది నాకు ఇప్పుడు. ఐఎమ్ కమింగ్ టు సిల్వర్ ప్లే బటన్, నా గాట్ ఏ సిల్వర్ ప్లే బటన్ వచ్చేసింది అని చెప్పచ్చు కదా. దీని మీద ఓపెనింగ్ ఇంకా రివీలింగ్ సిల్వర్ ప్లే బటన్ రివీలింగ్ అని ఒక సిల్వర్ ప్లే బటన్ బాక్స్ అనుకోండి. సిల్వర్ ప్లే బటన్ పట్టుకోండి. మీ యూట్యూబర్స్, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ, మీ మదర్, మీ వైఫ్, ఎవరైనా ఉండండి, వాళ్ళతో కలిసి ఒక ఫోటో ఏదైనా మీ కాంటాక్ట్స్ మీద ఏదైనా పెట్టి అలా విధంగా పోస్ట్ ఒక ఫోటో చేసి రివీలింగ్ సిల్వర్ ప్లే బటన్ అని టైటిల్ ఏదో ఒకటి క్యాప్షన్ ఏదో ఒకటి రాయండి. మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత పోస్ట్ చేయాలి. ఓకేనా? అంతా సపోజ్గా నా పోస్ట్ చూడండి. నా బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ కళ్యాణ్ రన్నర్ తనుజ. తెలుసు కదా అందరికీ, తనుజ బిగ్ బాస్ చూసి ఉంటారు. ఓకేనా? డీమన్ పవన్ దాని గురించి చూడండి. ఈ సైడ్ ఇప్పుడు నా పోస్ట్ గురించి కదా. కానీ నా ఛానల్ చూడండి. తనుజ ఇప్పటికీ లైవ్ వస్తుంది. తనుజ ఈరోజు ఈ టైంకి ఈ 7:30కి లైవ్ ఇన్స్టాగ్రామ్లో లైవ్ వస్తుందని పోస్ట్ పెట్టాను. కావాలంటే నా ఛానల్లో వెళ్ళి చూసేయండి. నా ఛానల్లో వెళ్ళి చూసేయంటే మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ఇంకా టాపిక్ 3లోకి అయితే వెళ్ళిపోదాం.